హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 1లో 4th చాప్టర్ సబ్ట్రాక్షన్స్లో ఉన్న వర్క్షీట్ 10 ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్. ఫస్ట్ వన్, రైట్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇన్ ద గివెన్ టేబుల్. ఇక్కడ సీరియల్ నెంబర్స్, కాంటెక్స్ట్ అండ్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు. దీని ప్రకారం మనం కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ని పక్కన చిన్న ఉన్న గళ్ళల్లో రాసుకోవాలి. చూడండి, ఫస్ట్ వన్ చూడండి. షణ్ముఖ బాట్ ఆరెంజెస్ ఫర్ 4500 అండ్ సాల్డ్ దెమ్ ఫర్ 5200. కాస్ట్ ప్రైస్ 4500, సెల్లింగ్ ప్రైస్ 5200. సెకండ్ వన్ చూడండి. వసంత బాట్ అంబ్రెల్లాస్ ఫర్ 1500 అండ్ సాల్డ్ దెమ్ ఫర్ 1380. కాస్ట్ ప్రైస్ 1500, సెల్లింగ్ ప్రైస్ 1380. Prasad sold tamarind for 2500. He bought it for 2000 previously. Cost price 2000, selling price 2500. Venkat bought heap of mangoes for 1200 and sold them for 1350. Cost price 1200, selling price 1350. Chalam bought a bag of groundnuts for 1460 and sold it for 1250. Cost price 1460, selling price 1250. Second one చూడండి. రైట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ద టేబుల్ అకార్డింగ్ టు ద సిపి అండ్ ఎస్పి. ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ రెండు ఇచ్చారు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. కాస్ట్ ప్రైస్ 1600 అయితే సెల్లింగ్ ప్రైస్ 1750. ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది. సో సెకండ్ వన్ కూడా ఇదే విధంగా మనం కంప్లీట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ 1800 అయితే సెల్లింగ్ ప్రైస్ 1995, అంటే మనకు వచ్చింది ప్రాఫిట్. నెక్స్ట్ వన్ 6004 కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 3695, అంటే ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకు లాస్ వచ్చింది. తర్వాత కాస్ట్ ప్రైస్ 969, సెల్లింగ్ ప్రైస్ 1096, అంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది. ఫిఫ్త్ వన్ చూడండి. 5344 కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 5434, ఇక్కడ కూడా మనకు ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ వన్ కాస్ట్ ప్రైస్ 7689 అయితే సెల్లింగ్ ప్రైస్ కూడా 7689, ఎలాంటి మార్పు లేదు, అందుకని మనం ఇక్కడ నిల్ రాసుకున్నాం. థర్డ్ వన్ చూడండి. కుమార్ బాట్ రెడ్ కలర్ ఊల్ ఫర్ 120 రూపీస్ అండ్ గ్రీన్ కలర్ ఊల్ ఫర్ 80 రూపీస్ అండ్ సేవ్ ఏ స్వెటర్. హీ సోల్డ్ ఇట్ ఫర్ 240. సే వెదర్ హీ గాట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఆన్సర్ చూడండి. కాస్ట్ ఆఫ్ రెడ్ కలర్ ఊల్ 120 రూపీస్, కాస్ట్ ఆఫ్ గ్రీన్ కలర్ ఊల్ 80 రూపీస్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే 120 + 80 200. సెల్లింగ్ ప్రైస్ 240 రూపీస్. ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది, అంటే హీ గాట్ ప్రాఫిట్, తనకు ప్రాఫిట్ వచ్చిందని అర్థం.